అకాల వర్షం అన్నదాతను నిండా ముంచింది. చేతికొచ్చిన పంటలను సర్వనాశనం చేసింది. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షంతో మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లోని మిర్చి తడిసి ముద్దైంది. మార్కెట్ ప్రాంగణంలో వర్షం నీరు నిలవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్కారు కొనుగోళ్లు ఆలస్యం చేయడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తడిసిన మిర్చిని ఆరబోసుకునే పరిస్థితి కూడా లేదని మండిపడ్డారు. తడిసిన మిర్చిని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అడిగి తెలుసుకుందాం. రవికాంత్, చెప్పండి, అకాల వర్షానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సాయిమాధవి, అకాల వర్షానికి సంబంధించి ఇటు ములుగు మహబూబాబాద్ వైపు ఎఫెక్ట్ అవుతున్న సందర్భం అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. మహబూబాబాద్ జిల్లా సంబంధించి మనం చూసినట్టయితే అక్కడ నిన్న రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి మహబూబాబాద్ మిర్చి యార్డ్లో ఉన్నటువంటి మిర్చి బస్తాలు తడిసిపోయిన సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటు ఇటు ఏదైతే గూడూరుకు సంబంధించినటువంటి ఇటు ప్రాంతానికి సంబంధించి కూడా అక్కడ రైతాంగం అంతా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం అయితే చూస్తా ఉన్నాము. ప్రధానంగా నిన్న వచ్చినటువంటి ఈదురుగాలులకు సంబంధించి ఏదైతే మహబూబాబాద్ ములుగు జిల్లాలో ఎఫెక్ట్ అయిన తరుణం అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా పంట చేతికొచ్చే క్రమం ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా మనం చూసినట్టయితే ఏదైతే ఏప్రిల్ 2వ వారం తర్వాత కోతలకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ పంట అంతా కూడా నేల కొరిగిన సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఇవాళ ఆ ములుగు జిల్లాకు సంబంధించి కూడా ఇటు గోవిందరావుపేట మండలానికి సంబంధించి పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అయిన సందర్భం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మామిడి తోటలు అధికంగా ఉంటాయి. మహబూబాబాద్ జిల్లా కావచ్చు, వర్ధనపేట కావచ్చు, ఇటు ములుగు జిల్లాకు సంబంధించి గోవిందరావుపేట కావచ్చు, మామిడి తోటలు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి నిన్న ఈదురుగాలుల వల్ల ఇటు గోవిందరావుపేట మహబూబాబాద్ సంబంధించిన ఆ ప్రాంతాల్లో మామిడి తోటలు కూడా ఇవాళ నష్టపోతున్న సందర్భం అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా వాతావరణానికి సంబంధించి హెచ్చరికలు కూడా అధికారుల వైపు నుంచి ఏదైతే రైతులకు కనీసం హెచ్చరికలు కూడా చేయడం లేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా నిన్న సాయంత్రం తర్వాత ఒక్కసారిగా వాతావరణం అంతా చల్లబడి ఈదురుగాలులు కొన్ని చోట్ల భారీ వర్షం నమోదైన క్రమంలో ఇప్పటికైతే ములుగు మహబూబాబాద్ 2 జిల్లాలు మాత్రం ఈ ఏదైతే ఈదురుగాలులకు సంబంధించి వర్షానికి సంబంధించి ఎఫెక్ట్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు మిర్చి కావచ్చు, ఏదైతే మామిడి తోటలు నష్టపోయిన సందర్భం ఇవాళ ములుగు జిల్లాకు సంబంధించి మంత్రి సీతక్క కూడా అక్కడ పర్యటిస్తున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. పూర్తిగా ఏదైతే ఈ పంట నష్టానికి సంబంధించిన అంచనా ఏ విధంగా వేస్తారో వేసి చూడాల్సి ఉంటుంది. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.